ఒక అన్న మన మధ్యలో ఉన్నారు, చూశారు కదా. ఇతని పేరు మిల్కీ, ఏమో పేరు క్వీనీ. పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఈయన పేరేంటి? ఈ 3 రోజులు ఈ 2 పేర్లు మీకు సుపరిచితం అయిపోతాయి, అంటే జ్ఞాపకం ఉండిపోవాలి. అందుకనే పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకళ్ళ పేరు మిల్కీ, 2 క్వీనీ. ఇప్పుడు ఈ కథలో ఉన్నటువంటి మిల్కీ అనే వ్యక్తి జనాల్లో కలవకుండా విడవేడంగా ఉండేవాడు. ఓకేనా? ఇప్పుడు మిల్కీ ఎలా ఉన్నాడు? అయ్యో నన్నే వెళ్తున్నాడు అన్నయ్య అనుకున్నాడు వచ్చేటప్పుడు. అవునా? చూసావా? అంటే మనుషుల్లో కలవడానికి కొంచెం వీడియో పడతాడు. మరి మన ఇంట్లో క్వీనీ ఉంది, క్వీనీ అందరితో కలిసిపోతుంది. క్వీనీ అయితే అందరితో కలిసిపోతుంది. ఓ రాగాల్ని అందరితో పాటు కూర్చుంటుంది, అందరితో కలిసి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా వారితో పాటు ఉన్న పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్ళారు. జాగ్రత్తగా వినాలి, కొన్ని నిమిషాలు జాగ్రత్తగా వినాలి. వీళ్ళిద్దరూ కలిసి ఓ రోజు విహారయాత్రకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, అన్నయ్య మనుషులతో కలవలేక అందరూ ఆహ్లాదంగా ఆడుకున్నట్టే అన్నయ్య మాత్రం విచారంగా కూర్చున్నాడు. కింద కూర్చున్నాడు, విచారంగా కూర్చున్నాడు. విచారంగా కూర్చురా, విచారంగా కూర్చున్నాడు. వీడు విచారంగా కూర్చున్నాడని వాళ్ళ చెల్లి పరుగున అన్నయ్య దగ్గరికి వచ్చింది. వచ్చి అన్నయ్య దగ్గర కూర్చుంది. కనపడుతున్నారు ఇద్దరు మీకు? అన్నయ్య దగ్గర కూర్చొని ఇలా చెప్తుంది. ఏం చెప్తుందంటే, అన్నయ్య ఎందుకన్నయ్య నువ్వు అలాగా మొహమోహంగా ఉన్నావు అంటే, విచారంగా ఎందుకు కూర్చున్నావు? అందరూ సంతోషంగా ఉన్నారు కదా, నీవు కూడా అందరితో పాటు సంతోషంగా ఉండొచ్చు కదా. లేదన్నయ్య, వీళ్ళందరితో పాటు కలిసి సంతోషిద్దామని చెల్లి అన్నయ్యని పిలుస్తుంది. చెల్లి అన్నయ్యని పిలుస్తుంది. అప్పుడు అన్నయ్య ఈ రకంగా అంటున్నాడు నిలబడి. అన్నయ్య ఎలా చెప్తున్నాడు ఏంటంటే, నాకు చాలా ఏమంటారు నర్వస్, అంతేనా? చాలా నర్వస్గా ఉంది, చాలా సిగ్గుగా ఉంది. షైగా, చాలా షైగా ఉంది. నేను అందరితో కలవలేకపోతున్నా, నాకు చాలా సిగ్గేస్తుంది అని చెప్పి నేను భయపడుతున్నాడు. నా మాట మీద అందరికి కనపడుతుందా? ఎవరు భయపడుతున్నారు? మిల్కీ భయపడుతున్నాడు. అప్పుడు షైనీ వచ్చి, క్వీనీయా? అరే మరి చెప్పడారా మీరైనా క్వీనీ అని? నేను మర్చిపోయినానికి మీరైనా చెప్పాలిగా. క్వీనీ వచ్చి ఏం చెప్తుంది? అన్నయ్య, అలా ఉండకుండా ఉండడానికి మన నాన్న ఒక మాట చెప్పాడు కదా, నీకు ఆ మాట గుర్తుందా అని అడిగాడు. ఏం అడిగాడు హారీ? ఏమడిగాడు? చెల్లి ఏం చెప్పింది హారీ? నువ్వు హ్యారీవా? ఎప్పుడయ్యా హ్యారీ? చెప్పు. వినలేదనే కదా నేను పిలిచాను నిన్న. వినాలి, తర్వాత మళ్ళీ ప్రశ్నలు ఉంటాయి కదా. తర్వాత ప్రశ్నలు ఉంటాయి కదా, సమాధానం చెప్పాలిగా. సమాధానం చెప్పిన వాళ్ళకి ప్రైజ్ ఉంటుందని తెలుసా నీకు? అందుకని అందరూ యాక్టివ్గా వినాలి. ప్రతి దానిలో క్వశ్చన్ ఉంటుంది, దాని జవాబు చెప్పిన వాళ్ళకి మరలా తిరిగి ఏముంటుంది? ప్రైజ్, గిఫ్ట్. గుళ్ళోకి వచ్చిన టీచర్లు అందరూ కూడా మీ ఫోన్లు సైలెంట్లో ఉండాలి, ఎవరి ఫోన్ మాకూడదు. ఓకే, ఇప్పుడు క్వీనీ ఏం చెప్పింది అన్నయ్యకి? ఎవరు చెప్తారు? హేనా నువ్వు చెప్పరా, కొంచెం పెద్దగా చెప్పు. వినాలి, అందుకని మధ్య మధ్యలో కేకేసేది ఎందుకంటే మీరు మెంటల్ ప్రాబ్లం లేదు తెలుసుకోవడానికి. ఓకే, క్వీనీ ఏం చెప్పింది వాళ్ళ అన్నయ్యకి? అన్నయ్య, మనం అలా విచారంగా ఉన్నప్పుడు నాన్నగారు మాట చెప్పాడు కదా, ఆ మాట నీకు గుర్తుందా అని అడిగింది. అప్పుడు అన్నయ్య, ఎందుకు గుర్తులేదు చెల్లి, నాన్న చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది. నాన్న చెప్పిన మాట నాకు బాగా
గుర్తుంది. విచారంగా మనం ఉన్నప్పుడు దేవుని ఎదుటికి వెళ్ళి ప్రార్థన చేయమని నాన్న చెప్పాడు కదా, నాకు గుర్తుందా చెల్లి అని అడిగాడు. అప్పుడు చెల్లి ఏమందంటే, ఆ పని చేయకుండా నువ్వు ఎందుకు విచారంగా ఉన్నావని చెప్పి అన్నయ్యని అడిగింది అనమాట. ఇప్పుడు అన్నా చెల్లి ఇద్దరు వెళ్ళి కూర్చోండి, మీ ఇద్దరు వెళ్ళి కూర్చోండి. మీకు గుర్తుంది కదా, అన్న చెల్లెలు ఇద్దరు కూడా సంభాషణ మాట్లాడుకుంటున్నారు. చెల్లి అన్నయ్యతో చెప్పింది ఏం చేయమని, విచారంగా ఉన్నప్పుడు మన నాన్న ఏం చెప్పాడు ఆ మాట మనం చేద్దామని చెప్పి చెప్పింది అన్నమాట. చెప్పినప్పుడు కూర్చో, మంచి వచ్చేట్రా, పిల్లల మధ్యలో కూర్చో, పిల్లల కూర్చోబెట్టి, అవునండి కూర్చోబెట్టి, పట్టుకో అడిగినట్టు. ఓకే, చిన్నపిల్లలు కదా అలాగే ఉంటారు, బాధపడకూడదు, కూర్చోమ్మా. ఇప్పుడు చెల్లి అన్నయ్యకి ఏం చెప్పింది, తండ్రి చెప్పిన మాట ప్రకారం మనం చేద్దామని ఇద్దరు చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే మనలో ఉన్న విచారం పోతుంది చెప్పండి. ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే మనలో ఉన్నటువంటి విచారం వెళ్ళిపోతుంది అని చెప్పి అన్నయ్య చెల్లిని అడిగాడు. అప్పుడు చెల్లి మాట చెప్పింది ఏంటో తెలుసండి, మనం ఎక్కడైతే ఉంటామో అక్కడే నిలబడి కూర్చొని నిలబడి, ఎక్కడైతే మనం కూర్చున్నామో అక్కడ కనిపిస్తుందా మీకు కనిపిస్తుందా, వీరికి కనిపిస్తుందా? ఎక్కడైతే వాళ్ళిద్దరు సంభాషించుకుంటున్నారో అక్కడే కూర్చొని మోకరించి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నారు. చంద్రుడించి మోకరించావు కదా, ఈ రీతిగా ప్రార్థన చేసుకుంటున్నారు. ఏం కావాలి వాళ్ళిద్దరికి, వాళ్ళ అన్నయ్య విచారంగా ఉన్నాడు, అందరితో కలిసి నడవాలనేది వాళ్ళ ఉద్దేశం. దాని గురించి ప్రార్థన ఎవరు చేస్తున్నారు, తండ్రికి అనగా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారో తెలుసా, దేవా ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ విచారంగా ఉన్న ఈ స్థితిని మార్చగలిగి సంతోషంగా చేయగలిగింది మీరే కాబట్టి మా తండ్రి చెప్పిన మాటని మేము పాటిస్తున్నాం. మా తండ్రి ఏదైతే మాకు చెప్పాడో అది మేము ఈరోజు చేస్తున్నామా అని చెప్పి చిన్న ప్రార్థన చేస్తున్నారు. చిన్న ప్రార్థన చేసుకుంటున్నారు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటున్నారు కదా, వాళ్ళిద్దరూ చేసుకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అందరూ సంతోషంగా ఆడుకుంటున్నారు. ఎక్కడ ఆడుకునే వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు. ఎటువైపు గంతులు వేసేవాళ్ళు అటువైపు గంతులు వేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరే విచారం పోగొట్టుకోవడానికి కూర్చొని దేవుడి దగ్గరికి వెళుతున్నారు. ఇప్పుడు నేను ఒక మాట మీ అందరికి చెప్తాను. అందరికీ ఆడుకోవడం అంటే ఇష్టమా, ప్రార్థన చేసుకోవడం అంటే ఇష్టమా? ఎవరో తప్పు మాట్లాడుతున్నారు. ఆడుకోవడం అంటే ఇష్టమా, ప్రార్థన చేసుకోవడం అంటే ఇష్టమా? అరే ఎందుకు రా నన్ను ఇబ్బంది పెడతారు? ఎవరు ప్రార్థన చేసుకోవడం అంటే ఇష్టం అన్నారు చెప్పండి, చేయొద్దండి. అబ్బు అంటే ఈరోజు చర్చిలో ఉన్నామని ఆ మాట చెప్తున్నారా? సరే ఒక పని చేద్దామా, క్రికెట్ ఆడుకోవడం అంటే ఎంతమందికి ఇష్టం? బాయ్స్ చేతులు లేపుతున్నారు. అయితే ఆడపిల్లలకు ఉన్న మాట ఏంటి? సరే ఏ ఆట అయినా ఆడుకోవాలంటే అంత సంతోషంగా ఉంటారు కదా. కానీ నేను మాట చెప్పనా, ఆట ఆడుకోవటం మనం ఎంతసేపు అయినా ఆడుకుంటాం కదా. కానీ ప్రార్థన చేయాలంటే సండే స్కూల్కి వస్తున్నాం కదా, అందరూ మంచిగా సండే స్కూల్కి వస్తారు.
ప్రార్థన చేసుకుందాం అంటాం. కొంతమంది ప్రార్థన చేయమని అడుగుతాం. ఎవరు చేస్తారు? నేను చేయను, అయ్యా నేను చేయను, అయ్యా నేను కాదు, అటు చేయమను, వీడు చేయమను అని చెప్తూ ఉంటారు. ప్రార్థన చేయడం అంటే ఏంటి? మన తల్లిదండ్రులు చెప్పిన మాటని మన దేవుడితో మనం చెప్పుకోవటం. మన దేవుడితో మనం చెప్పుకోవటమే ప్రార్థన చేయటం. కానీ ప్రార్థన చేయమంటే ఏం చేస్తున్నారు? పెద్దలు ఏమన్నారు, చిన్నలే కాదు, అయ్యా నేను చేయగలను అని చేయమని. నేను పోయిన వారం చేశానయ్యా, వీళ్ళు ఈ వారం చేయమను అని చెప్తున్నారు. అంటే పోయిన వారం చేస్తే ఈ వారం చేయకూడదని రూల్ ఉందా? అందుకనే వీళ్ళిద్దరూ విచారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? దేవునికి ప్రార్థన చేసుకోవడానికి ఇద్దరు సమ్మతించి కూర్చొని ఆ క్షణం అక్కడ మోకరించి ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థనలో కూర్చుంది. వాళ్ళ ప్రార్థనలో వాళ్ళు చెప్పుకున్నది ఏంటి? దేవుడు వారిలో ఉన్నటువంటి విచారాన్ని తీసివేయాలని వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు కదా. మరి ఈరోజు ఎంతమంది విచారంగా ఉన్నారు మనసులో? లేదా ఎవరికి విచారం? అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాడు అందరూ చేతులు ఎత్తండి. అంటే రెండు చేతులు లేవా? అంటే సంతోషం లేదు ఆడి దగ్గర, అఖిల్ గారి దగ్గర సంతోషం లేదంట, ఇంకెవరి దగ్గర లేదు. అని ఈ పక్కన కుటుంబాలు చేయలేదు, సంతోషం లేదా నీకు? అదే భలే ఉన్నారే. జోష్నాకి కూడా సంతోషం లేదంటారా? వచ్చి సగం ఎత్తింది. సురేష్ అన్నకి అసలు లేదంట, ఫోన్ చూసుకుంటున్నాడు, చెయ్యట్లా. ఓకే, అందరూ సంతోషంగా ఉన్నారు కదా. ఓకే, ఇప్పుడు వెరీ గుడ్. ప్రార్థన చేస్తే దేవుడు మన అవసరాన్ని తీరుస్తాడన్న విషయాన్ని బైబిల్లో నుంచి కూడా ఒక మాట మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కథ చెప్తున్నాం కదా, ఎలా దేవుడు మనం చదివే బైబిల్ గ్రంథంలో నుంచి కూడా వాక్యం ద్వారా దేవుడు మనతో ఏ వాక్యాన్ని చెప్తున్నాడో కూడా మనం తెలుసుకుందామా? హలో, ఇప్పుడు మనం ఏ టీం రాశారు? ఏంటి మంది కంప్లీట్ పడేసారు? ఇప్పుడు మీ అందరు చదివారా? గ్రోయింగ్ లీడర్ అంటే దీని అర్థం తెలుసా మీకు? తెలియకపోయినా సరే గ్రోయింగ్ లీడర్ అనే చెప్పండి కదా. ఇందాక మనం ఒక వాక్యం చదువుకున్నాం కదా, అప్పుడు ఒక మాట చదువుకున్నావా? ఏ మాట చదువుకున్నాం? వాక్యం ఇందాక లోకాసు చదివే కదా, దానిలో మాట చదువుకున్నాం కదా, గుర్తులేదా? చదువుదామా? దేవుడి దయ్యందును మనుషుల దయ్యందును చెప్పు. దేవుడి దయ్యందును చెప్పాలి అందరూ. దేవుడి దయ్యందును మనుషుల దయ్యందును అందరూ చెప్తున్నారా? చెప్పాలి అందరూ. దేవుడి దయ్యందును మనుషుల దయ్యందును ఎవరు వాక్యంలో ఉన్నారు చెప్పండి. ఎవరు వర్ధిల్లుస్తున్నారు? దేవుడు. కాబట్టి ఈ వర్ధిల్లుతున్నారు అనే వాక్యాన్ని మనకి తీవ్రంగా ఇచ్చారు. ఎవరు వర్ధిల్లాలని? దేవుడితో పాటు మనం కూడా దినదినము వర్ధిల్లుతూ ఉండాలని. ఓకేనా? ప్రార్థన, ఇదా మనం ప్రార్థన గురించి చెప్పుకున్నాం కదా. ప్రార్థన చేసి దేవుని ద్వారా మేలు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బైబిల్లో. కానీ మనకి సిబిసి వాళ్ళు బుక్లెట్ ఇచ్చారు కదా, దీనిలో నుంచే మనం చెప్పుకోవాలి.
కాబట్టి దీనిలో ఉన్నటువంటి దీనిలో ఉన్నటువంటి వాక్యాన్ని నేను మీ అందరికి ఇప్పుడు తెలియజేస్తాను. ప్రార్థన గురించి ఎవరైతే వినాలి, అందరూ వినాలి. ఎవరైతే ప్రార్థన చేసి దేవుడిని అడిగి వారికి ఉన్నటువంటి విచారాన్ని పోగొట్టుకున్నారో వారి గురించి ఈ వాక్యం వ్రాయబడి ఉంది. ఒక ఊరిలో, అందరు వినాలి, ఒక ఊరిలో ఓ భార్యాభర్తలు ఉన్నారు. వినాలి అందరూ, జాగ్రత్త, ఒక్క నిమిషం. ఓ ఊరిలో భార్యాభర్తలు ఉన్నారు. ఒక అతనికి 2 భార్యలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పాలి అందరూ? ఎంతమంది ఉన్నారు? 2 భార్యలు ఉన్నారు. ఎవరు చెప్పలేదు? 2 భార్యలు ఉన్నారు. మగ వ్యక్తి తండ్రి ఒక్కడే, భార్యలు మాత్రం 2. భర్త ఒక్కడే, భార్యలు 2. ఓకే, ఈ భార్యలు 2లో ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఆ వ్యక్తి పేరు మీకు తెలుసా? ఎవరికైనా తెలుసా? అరే బాయ్స్, మీకు తెలుసా? ఎవడు రండి? అరే నుంచోబెట్టి తప్పట కొట్టిస్తా. ఎవరికైనా తెలుసా? భార్య పేరు ఎవరికైనా తెలుసా? చూసావా? పులి. ఎవరు? హన్న. మరి భర్త పేరు తెలుసా? వాడలే చెప్తున్నారు, విజయవాడలే అవుతున్నా. ఓకే రైట్, మీకు అర్థమైందా? ఒకరి పేరు అన్న, భర్త పేరు ఎల్కానా. ఓకేనా? ఆ 2 గుర్తుపెట్టుకోండి. ఇంకో మనిషి పేరు మనకు అక్కర్లేదు, ఎందుకంటే మనం ప్రార్థన చేసి విజయాన్ని పొందిన విషయాన్ని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంకోటి గురించి మనకు అనవసరం. ఈవిడికి హన్న అనే ఆవిడకి పిల్లలు లేరు. ఆవిడకున్న కష్టం ఏంటంటే, విచారం ఏంటంటే పిల్లలు లేరు. అది ఆవిడకున్నటువంటి విచారం. ఇందాక మనం అన్నయ్య విచారం ఉన్నాడని చెప్పుకున్నాం కదా, మిల్కీ విచారం ఉన్నాడు. ఆయనకున్న విచారం ఏంటి? మనుషుల్లో కలవలేడు. ఇక్కడ అన్నకున్న విచారం ఏంటి? పిల్లలు లేరనే విచారంలో ఉంది. ఓకే, ఇంతవరకు 2 మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఈ కురవాడు అన్న ఎలా అయితే దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడో అలాగే అన్న కూడా ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్ళింది. వెళ్ళి కొన్ని రోజులు ప్రార్థన చేసింది. ఓ రోజు ప్రార్థన చేసుకుంటే దైవజనుడైనటువంటి ఏలీ గారు ఆయన దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నావమ్మా అని అడిగారు. వినాలి, చిన్నపిల్లలు వదిలేయండి, కొంచెం పెద్దవాళ్ళు వినాలి. ఏం చేస్తున్నావమ్మా అని అడిగారు. అడిగితే, అయ్యా నేను విచారంతో నా దేవునికి నాలో ఉన్న విచారాన్ని తెలియజేసుకుంటున్నానని చెప్పింది. ఏం చెప్పింది? నేను నా దేవునితో నాలో ఉన్న విచారాన్ని తెలియజేసుకుంటున్నా. చెప్పండి, నేను నా దేవునితో నాలో ఉన్న విచారాన్ని తెలియజేసుకుంటున్నా. ఓకేనా? అప్పుడు ఏలీ గారు మాట చెప్పారు. ఏంటంటే, నీవు ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నావో అది నీకు అనుగ్రహించును గాక అని చెప్పి దైవజనుడు చెప్పి దీవించాడు. అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలలు పట్టినాయి, కొన్ని వారాలు పట్టినాయి. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, ఈవిడికి ఎల్కానాకి భార్య పేరు చెప్పండి, అన్నాకి ఓ కుమారుడు జన్మించాడు. ఎవరికి? బాయ్ చెప్పాలి, బాయ్స్ చెప్పలే మీరు. ఎవరికి? అన్నాకి ఎల్కానాకి ఓ కుమారుడు జన్మించాడు. ఈ కుమారుడు జన్మించడం కోసం ఈవిడ అనగా అన్న
దేవుని దగ్గర విచారణ కోసం ప్రార్థన చేసుకున్నాను చెప్పుకున్నాం కదా. ఏమని ప్రార్థన చేసిందో ఇప్పుడు చెప్తున్నాం. ఏమని ప్రార్థన చేసిందో ఇప్పుడు చెప్తున్నాం. అందరూ జాగ్రత్తగా వినాలి. ఏమని ప్రార్థన చేసిందంటే, అయ్యా నాలో ఉన్నటువంటి విచారాన్ని మీరు తీసివేసినట్లయితే మీరు ఏదైతే నాకు ఇస్తారో దాన్ని తిరిగి మళ్ళా మీకే ఇస్తానయ్యా అని చెప్పుకోండి. ఎక్కడ? దేవుని యొక్క మందిరంలో, దేవుని ఎదుట మాట్లాడిన దేవునితో నా విచారాన్ని మీరు తీసేస్తే మీరు ఏదైతే నాకు అనుగ్రహిస్తారో, నేను అడిగింది నాకు ఇస్తారో, తిరిగి నేను మళ్ళీ దాన్ని మీకే సమర్పిస్తానని అని చెప్పి మందిరంలో దేవుని ఎదుట ఒప్పుకుంది. అలాగా ఆవిడ ఒప్పుకున్న తర్వాత ఏం జరిగిందంటే, కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఆవిడని దర్శించాడు. దేవుడు ఆవిడని దర్శించాడు. ఆవిడలో ఉన్న విచారాన్ని తొలగించి, ఆవిడలో ఉన్న విచారాన్ని తొలగించి ఆవిడకి కుమారుడిని అనుగ్రహించాడు. ఓకే, ఇంతవరకు మీకు బాగా తెలుసు కదా. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి ఆ కుమారుడిని పెంచి పోషించి మరలా తిరిగి దేవుని సన్నిధిలో ఇస్తానని చెప్పింది కదా. అలా ఇవ్వటం కోసం కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలలు, సంవత్సరాలు పెంచి చక్కగా పిల్లవాడిని తరపించేసి పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి ఎక్కడైతే దేవుని ఎదుట, దైవదాసుని ఎదుట ఒప్పుకున్నదో అక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టు. ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి బైబుల్ కథ. ఇందా మనం ఒక కథ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఒక అన్న, ఒక చెల్లి వాళ్ళ విచారంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ విచారాన్ని తొలగించుకోవడం కోసం దేవుని ఎదుటికి వెళ్ళి ప్రార్థన చేశారని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు బైబిల్ కథలో కూడా హన్న ఆవిడకున్న విచారాన్ని బట్టి దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి ఆవిడకి కావలసినది ఆవిడ పొందుకున్న విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఓ చిన్న యాక్టివిటీ కూడా నేను మీ మధ్యలో ఇప్పుడు దీని గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ హల్లెలూయా చెప్పండి. చిన్న పాట పాడదామా? ఒక క్లాస్ ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా మీరు వినాలి. 2 నిమిషాలు మీరు వింటే మన క్లాస్కి వెళ్ళిపోవచ్చు. ఈ క్లాసు దేవునికి సూచనగా ఉంది. అందరూ ఈ క్లాసుని దేవునిగా చూడండి. క్లాసు దేవునికి సూచనగా ఉంది. ఇక్కడ ఈ బెలూన్ ఉంది కదా, ఇది మనందరికీ సూచనగా ఉంది. ఎవరికి? మనందరికీ. మనమందరం ఇప్పుడు ఎవరమే బెలూన్. ఎవరు వాళ్ళు? మనం ఎవరు? నేను ఈ బెలూన్. నువ్వు కూడా బెలూన్ ఎన కదా? ఓకే, అందరూ బెలూన్ అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న బెలూన్ చూడాలి. మీ అందరూ చూస్తున్నారా? ఈ బెలూన్ ఈ క్లాసులో వేసేస్తాం. వేసాం కదా, ఫ్రీగా వెళ్ళిపోయింది కదా. దేవుళ్ళు మనం ఇలాగా ఫ్రీగా వెళ్ళిపోతామా? వెళ్ళగలమా? కదా. ఇప్పుడు నేను ఆ విషయం మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. మనందరం కూడా ఎవరికి వాళ్ళం, చిన్నోళ్ళు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక చోట, ఏదో ఒక వృత్తిలో పాపం అనేది మనకి అంటకుండా ఉండదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని దేవుడు చెప్పాడు. ఏం చెప్పారు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు మేము ఎందుకు పాపం చేసామని మీరు అనుకోవచ్చు. నేను చెప్పనా? పక్కనున్న పిల్లల దగ్గర
పెన్సిల్, బలపమో ఏదో ఒకటి దొంగిలిస్తాం కదా. తీసుకొని మళ్ళీ అడిగితే ఏం చెప్తాం? నేను తీసుకోరా అని చెప్తాం. పెద్దోళ్ళకి కూడా బాగా తెలుసు, ఇంట్లో నాన్న జేబులు, అమ్మ దాసిన పప్పుల పెట్లు, మనకు అవసరమైనప్పుడు ఏం చేద్దాం? తగ్గమని చిక్కుమని తీసుకుంటాం. మళ్ళీ అమ్మ అడిగితే ఏం చెప్తాం? తీసుకోలేదని చెప్తాం కదా. అది కూడా పాపం. ఓకే, ఇప్పుడు ఈ బెలూన్లు మనం అనుకున్నట్టుగా కొంచెం పాపం. ఆజ్ఞ అతిక్రమం పాపం, దొంగతనం పాపం, అబద్ధం పాపం. ఏం చెప్తాం? అబద్ధం ఆడతాం కదా. చిన్న విషయాలకి అబద్ధం ఆడతాం. పెద్దలు ఉన్నారు, పెద్దలు కూడా అబద్ధం ఆడతారు చిన్న విషయానికి. దేవుడి సన్నిధికి వస్తున్నాం, వాక్యం చదివామంటే నవ్వుకి నేను చదవలేదంటారు. అది కూడా పాపమే, అది కూడా పాపమే. ఇంకేమున్నాయి? చాలా పాపాలు ఉన్నాయి. ఏదైనా మనం కన్సిడెన్స్ చేయవచ్చు అన్నీ. ఇప్పుడు పాపంతో మనం నిండున్నాం అనుకోండి, ఈ బోర్లో ఏముంది? పాపం ఉంది. ఈ బోర ఎవరు అనుకున్నాం? మనం అనుకున్నాం, అనగా నేను అనుకున్నాం. ఎవరికి వాళ్ళు నేను అనుకున్నాం కదా. మరి ఈ గాజు బ్లౌజ్ ఎవరికి అనుకున్నాం? మనం యేసయ్య అనుకున్నాం కదా. ఈ పాపంతో నిండి ఉన్నటువంటి మనం యేసయ్యలోకి వెళ్ళాలంటే ఎలా వెళ్తామా? వెళ్ళగలమా? వెళ్ళలేం కదా. వెళ్ళగలుగుతామా? వెళ్ళలేకపోతున్నాం కదా. ఈ బోర దీంట్లోకి వెళ్ళలేకపోతాం కదా. అనగా నేను పాపంతో నిండి ఉన్నాను, పాపం ద్వారా నేను దేవుళ్ళలోకి వెళ్ళలేకపోతున్నా. మీకు అందరూ కనపడుతుంది కదా. ఇప్పుడు ఇలా పాపంతో నిండి ఉంటే ఏ అవధేయత మనలో ఉన్నా మనం దేవుళ్ళలోనికి వెళ్ళలేము. ఇప్పుడు ఈ దేవుళ్ళలోనికి మనం ప్రార్థన చేసి మనలో ఉన్నటువంటి పాపాలు వెల్లిగా ఒక్కొక్కటి మనం చేసిన అవధేయత దేవుడి దగ్గర ఒప్పుకొని ఒక్కొక్కటి విడిచిపెట్టినప్పుడు ఫ్రీ అయిపోయింది. అన్నీ కూడా మనం చేసినన్ని దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఒప్పుకున్నప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా దేవుళ్ళలోకి మనం వెళ్ళిపోయాం కదా. వెళ్ళిపోయిన మనం దేవుడితో పాటే జీవించాలన్నా కూడా ఇంకొక పని చేయాలి. ఏంటో తెలుసా? జాగ్రత్తగా మీరు ఆలకించాలి. చూడండి, మనం దేవుడిలోకి వచ్చాం కదా, దేవుడితో పాటే నడవాలి కదా. నడవాలన్నా కూడా మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. ఏంటది? ప్రార్థన. మనం ముందుగా ప్రార్థన చేయాలి, తర్వాత వాక్యం చదవాలి, తర్వాత కంఠ వాక్యం చెప్పాలి, తర్వాత చూసావా అన్నయ్య ఇక్కడ నుండి చాలా మంచి చెప్తున్నాడు. బూతులు తిట్టకూడదు. ఇంకేం చెప్పాడు? ఎవరిని అవమానంగా మాట్లాడకూడదు. దేవుడితో మనం నడవాలంటే, దేవుడితో పాటు మనం నడవాలంటే ఈ రీతిగా మనం దేవుడిలో నిలబడి ఉంటే, దేవుడితో పాటు మనం దేవుడిలో ఉండడానికి ప్రయత్నం చేస్తే, ఈ ప్రయత్నంలో మనం ఏమని ప్రార్థన చేసుకుంటున్నాం? మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం చెప్పాలి. మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం దేవుడికి? దేవా, మేము నీతో పాటు నడవాలయ్యా, నీతో పాటు జీవించాలయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నాం కదా. ఈ ప్రార్థన మనకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. చూసారా? ఇప్పుడు మనం దేవుడితో నడుస్తున్నప్పుడు చూసారా ఎలా కనపడుతుంది మనకి? దేవుడితో పాటు మనం దేవుడితో పాటు నడవాలంటే మనం చేయవలసిన పని ఏంటి? ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకోవాలి, కంఠత వాక్యాలు చదవాలి. అన్నయ్యలు చెప్పినప్పుడు తిరిగి కంఠత వాక్యాలు మళ్ళా తిరిగి చెప్పాలి. అలా చేసినప్పుడు మనం దేవుడితో పాటు నడవగలుగుతాం. ఓకేనా? మీ అందరికి అర్థమైందా? ఓకే. ఇలాగ మనకు చెప్పినటువంటి తీర్పును బట్టి దేవుడిలో మనం ఎదగాలని దేవుడి పేరిట మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం.
ఓకేనా? అందరూ క్లాప్స్ కొట్టండి ఒకసారి. తీయండి, లేకపోతే కంఠత్వాక్యం ఇది అందరికీ కలిసి చెప్పారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఇదే బైబిల్ ఊరుకో. నా బైబిల్ తీసుకో, డెస్క్లో ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్. నాకు తీసుకోండి, ఇప్పుడు కాదు తెలుస్తుంది. అయిపోయిన తర్వాత నాకు తీసుకో, మర్చిపోయి ఇచ్చండి. ఇంకోటి తర్వాత యోహాను రాసిన మొదటి యోహాను 5వ అధ్యాయం 14వ వచనం చూడండి, నేను చదువుతాను.